హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక సింపుల్ స్నాక్ రెసిపీ చేసి చూపిస్తానండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అందుకోసం ఒక స్వీట్ కార్న్ని ఇలా ఒలుచుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఈ ఒలిసి పెట్టుకున్న స్వీట్ కార్న్ మొత్తం ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని చూసారు కదా, స్వీట్ కార్న్ అనేది ఇలా ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం. కొంచెం కూడా వాటర్ లేకుండా బాగా స్ట్రెయిన్ చేసుకోండి. ఈ స్ట్రెయిన్ చేసుకున్న స్వీట్ కార్న్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ స్వీట్ కార్న్ మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. తర్వాత 3 to 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. 1 స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. తరువాత కొంచెంగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఒకేసారి పోయకండి. ఇలా కొంచెంగా స్ప్రింకిల్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ని కొంచెంగా ఈ ఆయిల్లో వేసుకోండి. ఒకేసారి మొత్తం వేసేయకండి. ఒకేసారి మొత్తం వేసేస్తే బాగా ఫ్రై అవ్వవు. మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న వాటిలో ఒక హాఫ్ క్వాంటిటీ మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం ఫ్రై చేయకండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి, బాగా ఫ్రై అవ్వవు అన్నమాట. కాబట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఈ స్వీట్ కార్న్ అనేవి పేలే ఛాన్స్ ఉంది కాబట్టి మీ సేఫ్టీ కోసం ఒక ప్లేట్ని ఇలా పెట్టుకుంటే అవి మీ మీద పడకుండా ఉంటాయి. ఇలా ఫ్రై అయిన స్వీట్ కార్న్ తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా కొంచెంగా ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన స్వీట్ కార్న్ని మొత్తాన్ని ఒక బౌల్లో తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్స్ని ఎంత వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి,
మీకు కావాలంటే కారం కూడా తీసుకోండి, నేనైతే వేసుకోవట్లేదు. 1 స్పూన్ టొమాటో కెచప్. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కారం వేసుకోవట్లేదండి. మనం స్టార్టింగ్లో పెప్పర్ పౌడర్ వేసుకున్నాం కదా, ఆ స్పైసీ అనేది పిల్లలకి సరిపోతుందండి. మీకు ఇంకా స్పైసీ కావాలంటే కారం వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఇందులో మిక్స్ చేసేసుకుందాం. ఈ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ రెండు బాగా మిక్స్ చేయాలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న స్వీట్ కార్న్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ బద్ద లెమన్ని దీని మీద పిండుకుందామండి. ఒక హాఫ్ బద్ద అయితే సరిపోతుంది. ఇలా లెమన్ జ్యూస్ కూడా పిండుకున్న తర్వాత వాటిని బాగా మిక్స్ చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.